ఈరోజు పింగళి వెంకయ్య గారి వర్ధంతి. సార్ ఆల్రెడీ పిలిచాను సార్. రండి క్లాసెస్ డిస్టర్బ్ కాకుండా మనము చూడాలని ఉద్దేశం. అయినా మీకు తెలియాలి, ఎందుకంటే భారతనానికి మీరు ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మీరు వారి గురించి, వీరి గురించే కాదు మహాత్ములందరి గురించి కూడా తెలుసుకోవాలి. అందులో మన జీవితంలో ఒక పాట కూడా కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు సామాన్యంగా కృషి చేయలేదు, వాళ్ళకే వాళ్ళ స్వార్థంగా ఎప్పుడూ ఆలోచన చేయలేదు. అప్పటి బ్రిటిషర్స్తో వాళ్ళు పోరాడి మనకు స్వేచ్ఛ వాయువులను అందించి మనకి భారతావన్ని నిలబెట్టిన గొప్ప ధీరులు, ఈశానులు. గౌరవనీయ ప్రిన్సిపాల్ గారికి మరియు మరియు విద్యార్థులకు నమస్కారాలు. ఈరోజు మనము పింగళి వెంకయ్య గారి జయంతి మరియు వర్ధంతి అనుకున్నాం. వారి గురించి మనం స్మరించుకుంటామంటే మొట్టమొదటిగా వారు పింగళి వెంకయ్య గారు 1876 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. ఆ తర్వాత 1964 జూలై 4వ తేదీన మరణించారు. అంటే ఇప్పుడు పింగళి వెంకయ్య గురించి చెప్పుకుంటున్నామంటే ఈరోజు మన భారతీయులంతా గర్భంగా లేచి సెల్యూట్ చేస్తున్నాము. అంటే త్రివర్ణ పథకము మొట్టమొదటిగా మనకి రచించిన మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క పింగళి వెంకయ్య గారు. స్వాతంత్ర సమరయోధుడు. అంటే ఆ రోజు బ్రిటిష్ వారు మన దేశంలో పాలించినప్పుడు వాళ్ళ జెండాను ఎగరేసినప్పుడు మన భారతీయులు కూడా ఒక జెండా ఉండాలి, మన భారతీయులు సగర్వంగా గర్వంగా తలెత్తుకొని మనం కూడా నిల్చోవాలి. గారు, సీనియర్ లెక్చరర్స్, విద్యార్థులు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వతంత్ర భారత భారతదేశంలో ఇండిపెండెన్స్ డే మూమెంట్లో ముఖ్యంగా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. మన ఎవరైతే మనకు 200 ఏళ్ళు పరిపాలించారో బ్రిటిషర్స్ యొక్క ఫ్లాగ్ ఉందన్నమాట. ఎక్కడైనా ఫ్లాగ్ రిప్రజెంట్ చేసేది. వివిధ రాజ్యాలను వాళ్ళు కబ్జా చేసి భారతదేశంలో వాళ్ళు అధికారం చేరాల్సినప్పుడు ఈ స్వతంత్ర పోరాటంలో భారతదేశానికి కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి అని పింగళి వెంకయ్య గారు 1917లో ఒక జెండాను రూపొందించారు. ఆ జెండాని త్రివర్ణ 3 రంగులలో రూపొందించారన్నమాట. దాన్నే మనము ప్రతి ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే ఫ్లాగ్ మరియు విద్యార్థులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వెంకయ్య గారి జయంతి సందర్భంగా సార్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో సార్ వెళ్ళినప్పుడు సార్ 1876లో జన్మించి 1963లో మరణించడం జరిగింది. మన జీవితకాలం దగ్గర 84 సంవత్సరాలు బతికారు. ఈయన గురించి మామూలు చిన్నగా చదువుతున్నాం. అంటే జెండాని రూపం చేశాడు, లేదా జెండాకి ఒక షేప్ తేవడం కానీ ఆధారం తెచ్చినటువంటి ఒక రూపశిల్పి. అంటే భారతదేశానికి జెండాని సృష్టించినటువంటి ఒక సృష్టికర్త లేదా జెండా రూపశిల్పి అని చిన్నప్పుడు చదువుతున్నాం పింగళి వెంకయ్య గారు. సో ఈయన గురించి కొన్నిసార్లు మనం తెలియదంటే ఆ రోజులలో కూడా మనకు తెలుగు, ఇంగ్లీషు అలాంటి భాషలు కొన్ని మనకు తెలుసు. కానీ ఆ కాలంలోనే ఆయనకు కొంత జపాన్ భాషలో కూడా కొంత పరిజ్ఞానం ఉండేదంట. అంటే ఆయన అందరూ కూడా జపాన్ తాతయ్య అని పిలిచేవాళ్ళట. డాక్టర్ నాగస్వామి నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీకి, మరి ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థికి నమస్కారం. ముఖ్యంగా జాతీయ నాయకుల గురించి డిస్కషన్ మనం చాలాసార్లు చేశాం. రేపు ఆగస్టు 15కు మీకు కాంపిటీషన్ పెట్టినప్పుడు మీరు ఈ మీటింగ్లన్నీ విన్నారు. ఈ మీటింగ్ల గురించి రాసినా కూడా మీకు ఫస్ట్, సెకండ్ ప్రైజ్ అనేటువంటిది వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం మనసు పెట్టి వినాలి. ఇప్పుడు నువ్వు ఎవరు? ఐఆమ్ ఇండియన్. జమ్మూ కాశ్మీర్ వాడికి అడిగినా, తమిళనాడు వాడికి అడిగినా, మరి అస్సాం అడిగినా హువారి ఐఆమ్ ఇండియన్. ఇండియన్ సింబాలిక్గా ఏం చేస్తాం? ఇండియన్ ఫ్లాగ్ని చూపిస్తాం. ఇండియన్ ఫ్లాగ్లో 3 రంగులు మన స్వాతంత్ర సమరయోధంలో శాంతిని, త్యాగాన్ని మరియు మన యొక్క సాంప్రదాయాన్ని మరి
అశోక చక్రాన్ని ప్రతిబింబించారు. డాక్టర్ నాగస్వామి నాయక్ గారికి, అలాగే సీనియర్ ఫ్యాకల్టీ, అలాగే విద్యార్థులకు నమస్కారాలు. ఈరోజు మనము ప్రతి ఒక్కరి గురించి అంటే జనరల్గా మనకి వారానికి కానీ వారానికి రెండు కానీ జరుగుతూనే ఉంటాయి ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడల్లా మనం ఏమనుకుంటున్నాము, ఏదో వింటున్నాము పోతున్నాము అనుకుంటే మనం ఏం చేయడానికి రాదండి. కాకపోతే అది చెప్పినది ఏదో కనీసం 10 వాక్యాలు మనకు సార్ వాళ్ళు చెప్తే దాంట్లో ఒక్కటి పాటిస్తే కూడా మీరు అనుకునేది మీ తల్లిదండ్రులు కోరుకునేది నెరవేరుతుందని నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి Respected Principal, Dr. S. Nagaswamy Naik, my dear colleagues on the dais, and dear students on the dais, we are celebrating so many, conducting so many, organizing so many programs, keeping it on students only, not really on society. మీ అందరూ తెలిసిందే అనేక కార్యక్రమాల్లో కొంతమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు, కొంతమంది పాల్గొనడానికి కూడా అనాసక్తిగా ఉన్నారు. అయినా సార్ ఇక్కడ క్లాస్ డిస్టర్బెన్స్ జరగదు, వాలంటీర్గా వచ్చిన స్టాఫ్ వాలంటీర్గా మీరే స్వచ్ఛందంగా వచ్చారు. సో ఆన్ దిస్ అకేషన్ ఐ కంగ్రాచులేట్ అవర్ బిలవ్డ్ ప్రిన్సిపల్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. అందరం పింగల్ వెంకయ్య అంటారు. ఆయన ఎందుకు అంత సుప్రసిద్ధ వ్యక్తులు అయ్యారు, ప్రతి స్టాఫ్